లైవ్లీ సిటీ, డెత్ సిటీ ఈ రెండింటి మధ్యన తేడా ఏంటంటే, ఒక నగరం అంటే ఎప్పుడూ జనసందోహం ఉండాలి, అది లైవ్లీ సిటీ. మనకి చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా 24 గంటలు ఫుల్ జోష్గానే ఉంటుంటాయి. రాత్రి పగలు తిరుగుదల నడుస్తూనే ఉంటుంటుంది. రాత్రిపూట కొంచెం క్రౌడ్ తగ్గుతుంది, బట్ జనం తిరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అమరావతిలో సమస్య ఏమైందంటే, అక్కడ నివాసాలు లేకపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్న నివాసాలు కూడా అప్పుడు పూర్తి కాకపోవడం, ప్రైవేట్ నివాసాలు లేకపోవడం, ఆ 29 గ్రామాల ప్రజలు తప్పించి మిగతా లేదు. సాయంత్రం పూటలు అయిపోతే ఆ సెక్రటేరియట్ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోయి మళ్ళీ పొద్దునే, ఎందుకంటే అందులో పనిచేసే ప్రతి ఉద్యోగి బెజవాడలోనో గుంటూరులోనో ఉన్నారు తప్పించి అక్కడ స్థిర నివాసం అవకాశం లేకపోవడం ఇదొక. ఎందుకంటే నివాసం ఉండాలంటే ఆ తరహా ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఇవన్నీ కూడా కావాలి కదా. ఇప్పుడు ఈ దఫా బాబు గారు దాని మీద కాన్సన్ట్రేషన్ ప్రధానంగా చేస్తున్నారు. ఒకటి, అక్కడ కడుతున్న బిల్డింగులు ఐఏఎస్లు, ఐపీఎస్ల క్వార్టర్లు పూర్తి చేయడం, అట్లాగే జడ్జిల క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ పూర్తి చేయడం. తద్వారా వీళ్ళు అక్కడే ఉంటే వీళ్ళ కోసం వచ్చే అనుచరులు వీళ్ళందరూ అవుతుంది. రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు ఇళ్ళు, అపార్ట్మెంట్లు అవన్నీ కట్టుకొస్తే అందులో ఈ అనుయాయులకు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అద్దెలకు దిగడానికి ఇది ఇంకొక అవకాశం అవుతుంది. అదే సందర్భంలో దానికి అనుగుణంగా వ్యాపారాలు, చిల్లర కొట్ల దగ్గర నుంచి, ఫ్యాన్సీ షాపుల దగ్గర నుంచి, బొటిక్కుల దగ్గర నుంచి రకరకాలైన వ్యాపార సంస్థలు వస్తాయి. ఆ వ్యాపారాల మీద డిపెండ్ అయ్యేటటువంటి వాళ్ళు, వాటిట్లో పనిచేసే మనుషులు వస్తారు, వాళ్ళు అక్కడ ఉండటానికి ఏర్పడుతుంది. ఇక అదొక హడావిడి నడిచిపోతూ ఉంటుంది 24 గంటలు కూడా. లైవ్లీ సిటీగా మారిపోతుంది. ప్రస్తుతం బాబు గారి ఆలోచన అదే ఉంది, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారన్నటువంటిది ఇప్పుడు ఏదైతే ఈ పర్యటన సందర్భంగా ఆయన కాన్సన్ట్రేట్ చేసినటువంటి ప్రదేశాలను చూస్తే అర్థమవుతుంది.